పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యూత్ పార్లమెంట్ నిర్వహించారు. పార్లమెంట్ను తలపించేలా కళాశాల ఆవరణలో సెట్టింగ్ను ఏర్పాటు చేశారు. దీనికి అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన యూత్ పార్లమెంట్లో విద్యార్థులు అధికార ప్రతిపక్ష పాత్రలు పోషించగా విద్యార్థుల ప్రతిభ ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో బీఏ విద్యార్థులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్గా వ్యవహరించారు. స్పీకర్గా బీఏ విద్యార్థిని గాజరి కళ్యాణి, అధ్యక్షురాలిగా శృతిక, వైస్ ప్రెసిడెంట్గా తిలక్, ప్రధానమంత్రిగా టి ఆర్యన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడిగా సోహెల్ బేగ్ వ్యవహరించారు. స్పీకర్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు ఎన్సీసీ గార్డ్ ఆఫ్ హానర్తో రాష్ట్రపతిని ఆహ్వానించడంతో మొదలైనటువంటి సభ బిల్లులు ప్రవేశపెట్టడం, ఆమోదించడం, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన చర్చ వాస్తవ పార్లమెంట్ సమావేశాలను తలపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విద్యార్థి లీడర్ నుంచే అనేక మంది రాజకీయాల్లో రాణిస్తున్నారని శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతే తెలిపారు. పార్లమెంట్ను తలపించేలా విద్యార్థులు మంచి ప్రదర్శన కనిపించినట్లు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసమే ఈ యూత్ పార్లమెంట్ను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జలగం అనిత తెలిపారు. అంటే ఇప్పటి నుంచే అంటే ఒక మంచి నాయకుడిగా ఎన్నుకుంటే ప్రజలకు మనం ఎంత సేవ చేయగలుగుతాం, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, అంటే మన దేశాభివృద్ధికి, మన ప్రాంత అభివృద్ధికి ఎలాంటి పనులు చేస్తే మన ప్రజలు బాగుపడతారు. సో దానికి తగినట్టు ఇప్పుడు మన ఐఏఎస్లో ఉంటారు, వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు అన్న దాని మీద అంటే సపరేట్ ఫండ్స్ రావడం జరుగుతుంది, ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ. సో అది కూడా అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరు యూత్కి. సో మనము ఆ ప్రాంతంలో మనం అందరూ ఓటేసి ఆ నాయకుడిని ఎన్నుకున్నామంటే దానికి తగినట్టు ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా ఏ ఫండ్స్ వస్తే ఏ ఫండ్స్ ద్వారా వాళ్ళు ఆ ఊరిని బాగు చేస్తారు, ఆ జిల్లాని బాగు చేస్తారని మినిమం మనకు తెలిసి ఉండాలి. సో దానికే ఈ పార్లమెంట్ సెషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే మీరు ఒకసారి మీరే ఊహించుకొని అందరు ఎంపీలుగా ఉండి అంటే మీరు ఒక దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి మీరందరూ ఊహించాలి. అలా last year first year's fresh Mr. T. Aryan Reddy, who stands